హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియా అండ్ బెల్లంతో చేసిన ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు బెల్లంకి 2 కప్పుల నీళ్లు పోసేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా మంచిగా కరిగిపోయే వరకు దీన్ని వేడి చేసుకోవాలి. మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. మనం దంచుకున్న బెల్లం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కరిగిపోతుంది. ఇక్కడ కొంచెం చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఇక్కడ మనకి బాయిల్ అవుతున్నాయి కదా వాటర్. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 to 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మనకి కరిగిన తర్వాత 1 కప్ ఆఫ్ సేమియాని వేసేసుకొని దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి వేయించిన సేమియానే, రోస్టెడ్ వర్మిసెల్లి ఉంటుంది కదా, అదే వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర నార్మల్ వర్మిసెల్లి అంటే రోస్టెడ్ అది లేకపోతే మామూలుగా ఉన్నా కానీ దీన్ని కొంచెం మంచిగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఒక స్పూన్ నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా టర్న్ అవుట్ అయిపోయాయి. దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాము. సో ఈ సేమియా మొత్తం కూడా ఒక బౌల్లోకి పెట్టుకొని అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకొని దీంట్లోకి 1/2 కప్ అంతా శనగపిండి వేసుకుంటున్నాము. మనం దేంతో అయితే బెల్లం అండ్ అలాగే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా శనగపిండి వేసుకొని దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి శనగపిండి పచ్చివాసన లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ శనగపిండి మనము బైండింగ్ కోసం యూస్ చేస్తాము. సో సేమియా అండ్ బెల్లం స్వీట్లో ఏంటంటే మంచిగా బైండింగ్ లాగా యూజ్ అయ్యి మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనకి శనగపిండి వేగుతున్నప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అప్పుడే మనకి వేగిందని కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మంచిగా వేగింది కాబట్టి దీంట్లోకి మనం వేయించుకున్న సేమియాను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో, బెల్లంని కరిగించుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ బెల్లం వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. అయితే దీంట్లో మనకి నలకలు ఆర్ మట్టి ఏమైనా చెత్త ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెల్లంలో ఇలా వాటర్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. టీ స్ట్రెయినర్తో మంచిగా ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి కొంచెం చిన్న నలకలు ఉన్నాయి కదా, సో ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా నీట్గా తీసేయచ్చు అనమాట ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల. ఇలా బెల్లం వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న సేమియా అండ్ అలాగే శనగపిండి ఇవంతా కూడా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి సేమియా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్లో సేమియాని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాము, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి. అండ్ ఇది ఇట్లా మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి చాలా దగ్గర పడిపోతుంది కదా, సో ఒకవేళ మీకు సేమియా అనేది ఉడకట్లేదు అని మీకు అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని సరిపడినన్ని వాటర్ వేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. ఇక్కడ నేను ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే మనకి సేమియా అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ అలాగే ప్రాపర్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. అండ్ ఇది ఉడికేలోపు మనం దేంట్లోకైతే ఈ స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోతే జస్ట్ నెయ్యి రాసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది, పర్వాలేదు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. అండ్ ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీకు ప్రాపర్గా చూపించడం కోసం నేను ఇట్లా చూపిస్తున్నాను. కొంచెం జారుగానే ఉంది బట్ అట్లా అని వాటరీగా లేదు, ప్రాపర్ కన్సిస్టెన్సీలో ఇట్లా చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ప్రాపర్గా వస్తుంది. అండ్ దీన్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. మీ దగ్గర ఒకవేళ కేక్ టిన్ లేకపోతే స్టీల్ గిన్నె ఏదైనా పర్వాలేదు, దానికి నెయ్యి అప్లై చేసేసుకొని ఈ స్వీట్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని ఇంకొంచెం సేపు ఉడికిచ్చామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అండ్ అలానే ఇది
డీమౌల్డ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా హార్డ్‌గా ఉంటుంది కాబట్టి, ఈ కన్సిస్టెన్సీలోనే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ట్రాన్స్‌ఫర్ చేశాను. చాలా బా వచ్చింది. అండ్ ఇది ఒక ప్లేట్‌లోకి కొంచెం సేపు చల్లారిన తరువాత తీసుకుంటున్నాం. మనకి ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము డీమౌల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఇట్లా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్‌గా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డీమౌల్డ్ చేసిన తర్వాత ఈ స్వీట్‌ని మనము ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా మనము సేమియాతో పాయసం చేసుకుంటాము. లేదు అంటే కేసరి రెసిపీ చేసుకుంటాము. బట్ సేమియాతో ఇలా డిఫరెంట్‌గా, అది కూడా బెల్లం యూస్ చేసుకొని ఈ స్వీట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్‌గా ఇట్లా ట్రై చేసి చూడండి. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.